బ్యాక్ టు న్యూస్. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పల్లె సీమల్లో పోటీ లేకుండా ఏకగ్రీవంగా నిలుపుకునేందుకు ఊళ్లన్నీ ఏకమవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని భావిస్తున్నాయి. ఇందుకోసం యువత నడుం బిగించింది. గ్రామంలోని ఓటర్లు కుల పెద్దలకు అవగాహన కల్పిస్తోంది. దీంతో గతంలో కంటే ఎక్కువ పంచాయతీలు ఏకగ్రీవమయ్యే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో గ్రామాలు నవశకం వైపు అడుగులు వేస్తున్నాయి. ఇన్నేళ్లు తీవ్రమైన వెనుకబాటుకు గురైన తండాలు, శివారు గ్రామాలు, ఊరికి దూరంగా ఉన్న పల్లెలు ఇప్పుడు అభివృద్ధిలో పోటీ పడటానికి సిద్ధమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పల్లెసీమల్లో పోటీ లేకుండా ఏకగ్రీవంగా నిలుపుకునేందుకు ఊళ్లన్నీ ఏకమవుతున్నాయి. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తూ ఉండటం, ప్రత్యేకంగా గుర్తిస్తూ ఉండటంతో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి గ్రామాల్లో యువత పూనుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించి అమలు చేస్తూ ఉండడం, బడ్జెట్ నుంచి నేరుగా నిధులు కేటాయిస్తూ ఉండడంతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి యువతరం కదులుతోంది. 300 వరకు జనాభా ఉన్న ఒక్కో పంచాయతీకి సాధారణంగా వివిధ రూపాల్లో వచ్చే నిధులు 7-8 లక్షల వరకు ఉంటాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు కొంత ప్రేమ చూపిస్తే మరిన్ని నిధులొస్తాయి. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైతే ఆ గ్రామానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయల నజరానా ఇస్తుంది. ఈ నిధులను గ్రామ అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. రాష్ట్రంలో 4383 కొత్త గ్రామాలు ఆవిర్భవించాయి. వీటిలో 2551 గ్రామాలు పూర్తిగా తండాలు, శివారు గ్రామాలే. వీటికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఇంతకాలం ఏదో పంచాయతీలో భాగంగా ఉండటంతో వీటిని పట్టించుకునేవారే లేకుండా పోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త గ్రామ పంచాయతీరాజ్ చట్టం ద్వారా తండాలను, గూడెలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి నూతన శకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు గ్రామాలుగా మారిన తండాలు తమ అభివృద్ధి కోసం ఎవరిపైనో ఆధారపడనక్కర్లేదు. రాబోయే ఎన్నికల్లో ఏకగ్రీవంగా తమ ప్రతినిధులను ఎన్నుకోవడం ద్వారా అదనపు నిధులను రాబట్టుకొని అభివృద్ధిలో ఇతర గ్రామాలతో పోటీ పడాలని పల్లెల్లో ప్రజలు భావిస్తున్నారు. రాజకీయాలు లేకుండా ఏకగ్రీవంగా సర్పంచ్, పాలక వర్గాలను ఎన్నుకునేందుకు యువతీ యువకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లకు, కుల పెద్దలకు అవగాహన కల్పిస్తున్నారు. ఏకగ్రీవమైతే గ్రామానికి 10 లక్షల రూపాయలు ప్రోత్సాహక నజరానా వస్తోందని, దీంతో అభివృద్ధి ఎక్కువ చేసుకోవచ్చని వివరిస్తున్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లో 541 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. వాటికి తెలంగాణ ప్రభుత్వం 10 లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని అందించింది. ఈసారి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఏ గ్రామమైనా ఏకగ్రీవమైతే 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి యువత ప్రయత్నాలు ఫలిస్తే ఈసారి కూడా చాలా గ్రామాలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.